ఒక్క ప్రమాదం, ఒకే ఒక్క ప్రమాదం. ఎన్నో కుటుంబాల్లో తీవ్రని విషాదం. విదేశాల నుంచి బంధువుల పెళ్లి కోసం హైదరాబాద్కు వచ్చి దీపావళి పండుగ కోసం ఆగి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది ఓ తల్లి. 23 ఏళ్ల కన్న కూతురు సైతం సజీవ దహనమైపోయింది. కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడిన ఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. శివాయిపల్లికి చెందిన ఆనంద్ కుమార్ గౌడ్ 2007 నుంచి మస్కట్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ భార్య సంధ్యారాణితో కలిసి ఉంటున్నాడు. బంధువుల పెళ్లి కోసం కొద్ది రోజుల కిందట భార్యాభర్తలు హైదరాబాద్ వచ్చారు. దీపావళి కూడా ఉండటంతో బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న కూతురు చందన, అలహాబాద్ ఐఐటీలో చదువుతున్న కుమారుడు శ్రీవల్లభ కూడా హైదరాబాద్ వచ్చారు. వారం కిందట ఆనంద్ గౌడ్ మస్కట్కు, కుమారుడు అలహాబాద్కు తిరిగి వెళ్లిపోయారు. జ్వరం రావడంతో సంధ్యారాణి ప్రయాణం వాయిదా పడింది. నిన్న కూతురు చందనను బెంగళూరులో వదిలిపెట్టి మస్కట్ తిరిగి వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సంధ్యారాణి బయలుదేరింది. కర్నూలు సమీపంలో బస్సు మంటల్లో చిక్కుకోవడంతో తల్లి కూతుళ్లు సజీవ దహనమైపోయారు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండిపోయింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త